ఫ్యాన్ ఒక అతను సినిమా గాని హిట్ అయితే పండేస్తాం అన్నాడు. పన్ను వేసేసాడు అసలు. ఇంటర్వెల్ అయితే ఎగరేసాడు మొత్తం. ఇచ్చి పడేసిండు. మీకు చెప్పాలంటే ఆమె పేరేంటి, శ్రేయారెడ్డి సంథింగ్ ఉన్నారు. ఆమె సుజిత్ ఎలా ఉన్నావా సుజిత్ స్టోరీ చెప్తుంటే దానికి ఇచ్చిన ఎలివేషన్ కి నాకు చెయ్యాలనిపించింది అని చెప్పారు ఆవిడ. ఆవిడది ఒక సీన్ ఉంటది, గన్ ఇచ్చుకుని ఇలా వస్తుంది, మినిస్టర్కి ఫోన్ చేస్తా ఉంటది. ఆ సీన్ చాలు ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పడానికి. కేజీఎఫ్ కాదు, సాహో రిఫరెన్స్ ఉంది. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు పార్ట్ 2 లో. సినిమా మాత్రం థియేటర్ లేకపోతే అప్పుడు చెప్తాం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు, మీకేంటి ఏం కావాలో అడగండి. పుష్ప 2 రికార్డులు ఆల్రెడీ కొట్టేసింది కదా దేవన్ కలెక్షన్ లో. ఫస్ట్ డే లోనే ప్రీమియర్ షోస్ కే 80 కోట్లు దాటిపోయింది. బ్లాక్ బస్టర్ పక్కా చూస్తూ ఉండండి. ఏదైనా రికార్డులు బ్యాలెన్స్ ఉంటే నేను అడ్రస్ చెప్తాను, వచ్చి నన్ను అడగండి. ఏ రొటీన్ మీ దృష్టిలో రొటీన్ అంటే ఏంటి? ఎవరిది? ఇమ్రాన్ హాష్మి. ఏందన్నా ఇలా చెప్తే ఎలాగన్నా? ఆయన్ని ప్రీవియస్ గా ఒక సాంగ్ ఉన్నది, నాకు తెలిసిందంటే అదే. దాని తర్వాత గుర్తుండేది ఇదే. మీకు ప్రకాష్ రాజ్ గారు చెప్పాలంటే బయట వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది అసలు సినిమాలో ఆయన ఎలా కన్విన్స్ చేశాడో తెలీదు, ఇచ్చి పడేశారు అసలు. పవన్ కళ్యాణ్ ఆయన కాపాడడం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఆ డిఫరెన్స్ తెలియకుండా రంగస్థలంలో చిట్టుబాబు లీనం ఎలా అయిపోయాడో మనకి అందులో రామ్ చరణ్ కాకుండా చిట్టుబాబే కనబడతాడు. ఇందులో పవన్ కళ్యాణ్ కాదు, ఓజస్ గంభీరనే కనబడతాడు మనకి. సూపర్ టూపర్ హిట్ భయ్య సినిమా మాత్రం. పవన్ కళ్యాణ్ లో పేపర్లు కాదు తలకాయలు లేస్తాయి. అరిసి అందరు గొంతులు పోయాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమా బాగా చేశారు. ఎవరు దయచేసి యాంటీ రివ్యూస్ ఇవ్వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎప్పుడు యాంటీ రివ్యూస్ ఎవరెవరు. పవన్ కళ్యాణ్ గారు ఎంత వినయంగా ఉంటారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంత వినయంగా ఉంటారు. తిరిగిపోయింది. ఇంకో లాస్ట్ థియేటర్ లో వద్దు కానీ సవాల్ దెబ్బలు వేసుకున్న సినిమా అలా ఉంది సినిమా. ఎంతగానో ఏం చెప్పాలి. ఇది కూకట్పల్లి కాదు, కళ్యాణ్ బాబు పల్లి. ఇక్కడ కేపీహెచ్పి రక్తపాతం మొత్తం విశ్వనాథే కాదు, మొత్తం అంతా రక్తపాతమే. మీరు వెళ్ళి హాస్టల్లో కాదు వాటర్ పట్టుకొచ్చి ఇక్కడ కడిగండి.